శ్రీ గురుభ్యో నమ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. గురుచరణారవిందాభ్యాం నమ. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఆ ముద్గల మహర్షి అట్లాగే ఆ దేవదూతకి జరిగినటువంటి సంభాషణలో ఆయన స్వర్గానికి తీసుకెడతాను రావయ్యా అంటే ఆ స్వర్గంలో ఉండేటువంటి గుణాలేంటి దోషాలేంటి అని అడిగి ఆ తర్వాత నాకు ఈ స్వర్గం అక్కర్లేదు, నువ్వు వెళ్ళవయ్యా, నాకు అసలు ఈ స్వర్గం అక్కర్లేదు, ఎక్కడైతే శోకము వ్యధ లేకుండా ఉంటుందో అటువంటి స్థానానికి వెళ్ళాలని నేను అన్వేషిస్తున్నాను, అంతేకాని నాకు ఈ స్వర్గం అవసరం లేదు అని చెప్పి ఆ దేవదూతతోటి చెప్పాడు ఆ ముద్గల మహర్షి. ఇత్యుక్త్వా స మునిర్వాక్యం దేవదూతం విసృజ్యతం శిలోంచ వృత్తిర్ధర్మాత్మా శమమాతిష్టదుత్తమం. ఆ ముని దేవదూతకి ఈ విధంగా చెప్పి అతనికి వీడ్కోలు పలికాడు. తాను యథాప్రకారం శిలోంచ వృత్తిని స్వీకరించి ధర్మాత్ముడై ఉత్తమమైనటువంటి సమాధి గుణాలను పాటించేట. తుల్య నిందా స్తుతిర్భూత్వా సమలోష్టాస్మకాంచన జ్ఞానయోగేన శుద్ధేన ధ్యాన నిత్యో బభూవ. ఆ నిందాస్తుతులను సమానంగా పరిగణించాడు. కొయ్య రాయి బంగారాల యందు సమభావం అంటే ఏంటి, మట్టిని బంగారాన్ని కూడా ఒకే రకంగా చూశాడు. శుద్ధమైనటువంటి యోగంతో నిత్యం ధ్యానం చేస్తూ కాలం గడుపుతున్నాడు. ధ్యాన యోగాత్ బలం లబ్ధ్వా ప్రాప్య బుద్ధిమనుత్తమం జగామ శాశ్వతీం సిద్ధిం పరాం నిర్మాణ లక్షణం. ధ్యానయోగ బలం చేత అత్యుత్తమమైనటువంటి బుద్ధిని పొంది మోక్ష స్వరూపమైనటువంటి శాశ్వతమైనటువంటి పరమసిద్ధిని పొందేట. తస్మాత్ త్వమపి కౌంతేయ నశోకం కర్తుమర్హసి రాజ్యాస్పీతాత్ పరిభ్రష్ట తపసా తదవాప్ససి. అందువలన ఓ ధర్మరాజా, ఈ చక్కటి రాజ్యం నుండి భ్రష్టుడు అయినందుకు నువ్వేం బాధపడక్కర్లేదయ్యా. తపస్సు చేత మళ్ళీ తిరిగి నన్ను పొందుతావు నువ్వు. సుఖస్యానంతరం దుఃఖం దుఃఖస్యానంతరం సుఖం పర్యాయేణోపసర్పంతే నరం నేమిమరా ఇవ. ఈ చక్రంలో ఆకుల్లాగా ముందర ఉన్నటువంటి కింద ఉన్నది మళ్ళీ పైకి వస్తుంది, పైకి కిందకి వెడుతుంది అంతే. అలాగే ఇది సుఖ దుఃఖాలు అనేటువంటి ఒక చక్రం అయ్యా ఇది. అందువలన సుఖానంతరం దుఃఖం కలుగుతుంది, దుఃఖానంతరం సుఖం కలుగుతూ ఉంటుంది. చక్రంలో ఆకుల్లా పర్యాక్రమంలో తిరుగుతూ ఉంటాయి అవి. పితృపైతామహం రాజ్యం ప్రాప్స్యసి అమిత విక్రమ వర్షాత్రయోదశాదోర్ధ్వం వేతుతే మానసోజ్వర. అమితమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి ధర్మరాజా, 13 ఏళ్ళు గడిచాక ఆ పై సంవత్సరంలో నీవు నీ తండ్రి తాతల రాజ్యాన్ని తప్పనిసరిగా పొందుతావు. నీ మనసులో ఏదైనా బాధ ఉంటే దాన్ని దూరం చేసుకో అని వ్యాస మహర్షి ధర్మరాజుకి చెప్పాడు. స ఏవ ముక్త్వా భగవాన్ వ్యాస పాండవనందనం జగామ తపసే ధీమాన్ పునరేవాశ్రమం ప్రతి. ఈ విధంగా ఆ వ్యాస భగవానుడు ఈ విధంగా పాండునందనుడైన ధర్మరాజుకి చెప్పి తిరిగి తపస్సు చేసుకోవడానికి తన ఆశ్రమానికి వెళ్ళిపోయేట. ఇది శ్రీమన్మహాభారతే వనపర్వణి వ్రీహి ద్రౌణిక పర్వణి ముద్గల దేవదూత సంవాదే ఏకషష్ట్యధిక-ద్విశతమోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో వ్రీహి ద్రౌణిక పర్వం అనే ఉపపర్వంలో ముద్గల దేవదూత సంవాదం అనే 261వ అధ్యాయం పూర్తయింది. 262వ అధ్యాయంలో మనం ప్రవేశించాం. ఈ వృత్తాంతాలన్నీ కూడా వైశంపాయనుడు జనమేజయుడికి చెబుతున్నాడు. ఆ జనమేజయుడు ఎంతో శ్రద్ధగా వింటున్నాడు. వింటూ జనమేజయుడు ఒక ప్రశ్న వేశాడు మళ్ళీ. వసస్వేవం వనేతేషు పాండవేషు మహాత్మసు రమమానేషు చిత్రాభి కథాభిర్మునిభిः సహా సూర్యదత్తాక్షయాన్నేన కృష్ణాయ భోజనావధి బ్రాహ్మణా సర్పమాణేషు ఏ చాన్నార్థముపాగతాః ధార్తరాష్ట్రా దురాత్మానః సర్వే దుర్యోధనాదయః కథంతేష్వన్వర్తంత పాపాచారా మహామునే దుస్సాసనస్య కర్ణస్య కునేశ్చ మతే స్థితాః ఏతదా చక్షు భగవన్ వైశంపాయన పృచ్ఛత. జనమేజయ మహారాజు వైశంపాయనుడు అడుగుతున్నాడు, వైశంపాయన మహర్షి,
మహాత్ములైనటువంటి పాండవులు ఈ రీతిగా అడవుల్లో నివసిస్తున్నారు కదా, మునులతో కలిసి చిత్ర విచిత్రమైనటువంటి కథలు వింటూ ఆనందిస్తున్నారు కదా, సూర్యుడిచ్చినటువంటి పాత్రలో ద్రౌపదీదేవి ఆ చక్కటి భోజనం పెడుతుంటే అక్షయంగా ఉండేటువంటి అన్నంతో అన్నార్తులైనటువంటి వాళ్ళందరినీ తృప్తిపరుస్తూ, బ్రాహ్మణులందరినీ తృప్తిపరుస్తూ కాలం గడుపుతోంది కదా. ఇలా ఉంటుండగా ఆ దుశ్శాసనులు, కర్ణులు, శకునులు వీళ్ళు ఏ విధంగా, వాళ్ళందరూ పాపాచారులు కదా, దుష్టులు కదా, అటువంటి ఆ దుర్యోధనులందరూ పాండవుల పట్ల ఎలా ప్రవర్తించారు, నేను అడిగిన విషయాలన్నీ కాస్త చెప్పండి అని అడిగాడు. అంటే అప్పుడు వైశంపాయనుడు చెబుతున్నాడు, ఓ జనమేజయ మహారాజా, శ్రుత్వా తేషాం తథావృత్తిం నగరే వసతామివ దుర్యోధనో మహారాజా తేషు పాపమరో చేత్. వాళ్ళు అడవుల్లో కూడా పట్టణంలో ఉన్నట్టుగానే ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి సంతృప్తి ఉంది. ఎక్కడున్నా కానీ వాళ్ళు హాయిగా తృప్తిగా జీవించగలరు, అందరూ ఐక్యంగా ఉండగలరు, ఒకరికొకరికి పొరపచ్చాలు లేవు, బాధలు లేవు, ఏమీ లేవు. అందువల్ల వాళ్ళు అడవుల్లో ఉన్న పట్టణంలో ఉన్నట్టుగానే ఉన్నారు, అంతఃపురంలో ఉన్నట్టుగానే ఉన్నారు, రాజ్యంలో ఉన్నట్టుగానే ఉన్నారు. వాళ్ళకి ఇటువంటి బాధలు ఏం లేవు. ఎటువంటి వాటినైనా ఆనందంగా ఎదుర్కోగలిగినటువంటి ధీశక్తి కలిగినటువంటి వాళ్ళు. అందువలన అలా ఉంటున్నారు అనేటువంటి మాట విన్నాడు దుర్యోధనుడు. వాళ్ళకి అపకారం చెయ్యాలి అని భావన చేశాడు. తథాతైర్నికృతి ప్రజ్ఞై కర్ణదుశ్శాసనాదిభి నానోపాయైరఘంతేషు చింతయస్సు దురాత్మసు అభ్యాగచ్చ సధర్మాత్మ తపస్వీసు మహాయశాః శిష్యాయుత సమోపేతో దుర్వాస నామ కామతః. ఆ రీతిగా ఆలోచించినటువంటి వాళ్ళు, ఆరితేరినటువంటి కర్ణ దుశ్శాసనంతో కలిసి పాండవులకు అపకారం చేయడానికి అనేకములైనటువంటి ఉపాయాలు ఆలోచిస్తూనే ఉన్నారు వాళ్ళు. అంతేకాని అన్నిసార్లు పరాభవం వచ్చినప్పటికీ కూడా వాళ్ళకి ఇంకా బుద్ధి ఏమి రాలేదు. అప్పుడు మహాయశస్వి అయినటువంటి ధర్మాత్ముడైనటువంటి తాపసి అయినటువంటి దూర్వాస మహాముని 10,000 మంది శిష్యులతో కలిసి యథేచ్ఛగా వాళ్ళ దగ్గరికి వచ్చాట, ఆ ధర్మరాజుల దగ్గరికి. తమాగతమభిప్రేక్ష మునిం పరమకోపనం దుర్యోధను దగ్గరికి వచ్చాడు. ఆ తపస్వి అయినటువంటి ఆ దూర్వాసుడు తన యొక్క శిష్యగణంతో సహా కర్ణ దుశ్శాసనంతో కలిసి అపకారం చేద్దామని ఆలోచన చేస్తున్నటువంటి దుర్యోధనాదుల దగ్గరికి వచ్చేట. తమాగతం అభిప్రేక్ష మునిం పరమకోపనం దుర్యోధనో వినీతాత్మ ప్రశ్రయేణ దమేన చా సహితో భ్రాతృభి శ్రీమాన్ ఆతిథ్యేన న్యమంత్రయత్. అసలే మహా కోపిష్టి అయినటువంటి వాడు దూర్వాస మహర్షి, సులభ కోపుడు అంటారు ఆయన్ని. అటువంటి ఆ మహర్షి అని చూశాడు దుర్యోధనుడు. అయ్యో దూర్వాస మహర్షి వచ్చాడు, చాలా జాగ్రత్తగా ఉండాలి అని ఒళ్ళు దగ్గర పెట్టుకుని నమ్రభావంతో వినీతాత్ముడే తమ్ముడితో కలిసి అతన్ని ఆతిథ్యం కోసం ఆహ్వానించాడు. విధివత్ పూజయామాస స్వయం కింకరవర్షిత అహాని కథిచిత్ తత్ర తస్తవస ముని సత్తమ. దుర్యోధనుడు అప్పుడు స్వయంగా ఒక సేవకుళ్ళ కింకరుల్లాగా తల వంచుకుని చేతులు కట్టుకుని వినయపూర్వకంగా విధిపూర్వకంగా మునిని సేవించేట. ఆ మునిపుంగు కూడా అక్కడ కొన్ని రోజుల పాటు ఉన్నట్ట. తంచపరిచరత్రాజా దివారాత్రమతంద్రిత దుర్యోధనో మహారాజా శాపాతస్య విశంకిత. ఆ దుర్యోధనుడు అతడు ఏమైనా శపిస్తాడేమో అనేటువంటి భయంతో దివారాత్రాలు చాలా జాగరూకుడై అతనికి సేవలు చేస్తూనే ఉన్నాడు. క్షుదితోస్మి దదస్వాన్నం శీఘ్రం మమ నరాధిప ఇత్యుక్త్వా గచ్చతి స్నాతుం ప్రత్యాగచ్చతి వైచరా నభోక్ష్యామ్యజ్యమేనాస్తి క్షుధేత్యుక్త్వైత్యదర్శనం. ఆ ముని చేస్తాడంటే ఒక్కోసారి నాకు చాలా ఆకలిగా ఉందయ్యా, భోజనం వడ్డించు, నేను ఇప్పుడే స్నానానికి వెళ్ళొస్తానంటాడు. చాలా ఆలస్యంగా వస్తాడు. వచ్చిన తర్వాత నేను ఈరోజు అన్నం తిన, నాకు ఆకలి లేదంటాడు అని చెప్పి అదృశ్యమైపోతాడు. అంటే ఏదైతే చెప్పాడో ఆ విధానంగా చెయ్యాలని అనుకోడు ఆయన. అంటే పరీక్ష చేస్తాడో లేకపోతే అతని మనస్సు ఎలా పరిపర విధాలుగా ఉంటుందో తెలియదు. కానీ మహానుభావుడు ఆయన దూర్వాసుడు అంటే సామాన్యమైనటువంటి వాడు కాదు, ఆయన గొప్ప మహర్షి. అందువలన ఆయన అట్లాగా అంటూ ఉంటాడు. దాంతో అయినప్పటికీ అట్లాగే వాళ్ళకి సేవలు చేస్తున్నారు. అకస్మాదేచ్చ బ్రూతే భోజాయ స్మా స్వరాన్విత. ఒక్కోసారి ఎక్కడి నుంచో హఠాత్తుగా వస్తాడు, మాకందరికీ భోజనం పెట్టండి అంటాడు. కదాచిచ్చ నిశీధేశ ఉత్థాయ నికృతో స్థిత పూర్వత్కారయత్వాన్న నభుంక్తే గర్హేన్ స్మసః. ఒక్కొక్కసారి అర్ధరాత్రి వేళ లేస్తాడు, ఎప్పటి మాదిరిగా సిద్ధం చేయించినటువంటి అన్నాన్ని దూషిస్తాడు కానీ తినడం.
వర్తమానే తథా తస్మిన్ యదా దుర్యోధనో నృపః వికృతిం నైతి న క్రోధం తదా దృష్టో భవన్ముని అహం చైనం దురాధర్షో వరదోస్మీతి భారత. అల్లా ప్రవర్తిస్తున్నప్పటికీ దుర్యోధన మహారాజు ఏమాత్రం చిరాకు పడలే, కోపాన్ని అసలు ప్రదర్శించలేదు. ఒక కింకరుళ్ళ, ఒక సేవకుళ్ళ అలా చేతులు కట్టుకుని ఆయన సేవలు చేశాడు. అప్పుడు అంత దుర్ధర్షుడైనటువంటి ముని కూడా, దుర్వాసుడు కూడా చాలా సంతోషించాడు దుర్యోధనుడి సేవలకి. నీకు వరం ఇస్తానయ్య, కోరుకో అన్నాడు. వరం వరయ భద్రంతే ఎత్తే మనసి వర్తతే మయి ప్రీతేతు యద్ధర్మ్యం నా లభ్యం విద్యతే తవ. వెంటనే దూర్వాస మహర్షి అంతటవాడు దుర్యోధనుడు చేసినటువంటి సేవలకి సంతృప్తి చెందినటువంటి వాడే, నీకు ఒక వరం ఇస్తానయ్యా, కోరుకో, అడుగు, నేను సంతోషించిన తర్వాత ధర్మానుకూలమైనటువంటిది ఏది నీకు లభించకుండా ఉండదయ్యా అన్నాడు. అనేప్పటికప్పుడు ఏతచ్చుత్వా వచస్తస్య మహర్షేర్భావితాత్మనః మన్యత పునర్జాతం ఆత్మానం స సుయోధన. శుద్ధాంతకరుడైనటువంటి ఆ మహర్షి యొక్క మాటలు విన్నాడు సుయోధనుడు. తన్ను తాను పునర్జీవితుడిగా భావించుకున్నాడు. ప్రాగేవ మంత్రితం చాసీత్ కర్ణదుస్సాసనాదిభియాచనీయం మునేస్తుష్టాదితి నిశ్చేత్య దుర్మతి అతిహర్షాన్వితో రాజన్ వరమేన మయాచత శిష్యై సహ మమ బ్రహ్మన్ యథా జాతో అతిథిర్భవాన్ అస్మత్కులే మహారాజ జ్యేష్ఠశ్రేష్ఠో యుధిష్ఠిరः వనే వసతి ధర్మాత్మా భ్రాతృవిపరివారితః గుణవాన్ శీల సంపన్నః తస్య త్వం అతిథిర్భవ. అయితే అంత సంతుష్టుడే వరం కోరుకోవయ్యా అంటే యోగాన్ని ఎవరు తప్పించలేరు, కర్మను ఎవరు తప్పించలేరు. అందువలన అతని యొక్క దురదృష్టం అది. అందువలన అంత సంతుష్టుడైనటువంటి ఆ దూర్వాస మహర్షి సంతుష్టుడు అవడం అనేటువంటిదే చాలా గొప్ప విషయం, అసలు ఎవరికీ సాధ్యం కాదు. అటువంటిది సుసాధ్యం చేసుకున్నటువంటి దుర్యోధనుడు ఆ వరం కోరుకోవయ్యా అని అడిగితే కర్ణదుశ్శాసనతో అంత క్రితమే మంత్రాంగం జరిపి ఉన్నాడు. అందుకని చాలా సంతోషంతో ఈ విధంగా వరం అడిగట. ఓ బ్రాహ్మణోత్తమ, శిష్యులతో కలిసి మీరు నాకు అతిథి అయ్యారు. మా వంశంలో జ్యేష్ఠుడు శ్రేష్ఠుడైనటువంటి యుధిష్ఠిర మహారాజు ఉన్నాడు. ఆ ధర్మాత్ముడు తమ్ములతో కలిసి అడవుల్లో నివసిస్తున్నాడు. గొప్ప శీల సంపన్నుడు, గుణవంతుడు. అతనికి మీరు అతిథులు కండి అని అడిగట. అంటే ఇది ఒక మహాయోగమనే చెప్పాలి ఇది కూడా. ఎందుకంటే కాలవశంలో ఏది జరగాలో అది జరుగుతుంది. లేకపోతే అంతటి దురాత్ముడైనటువంటి దుర్యోధనుడికి దూర్వాసుడు ఇలాంటి మహర్షిని సంతృప్తి చెందుకుని అతన్ని ఏదైనా వరం కోరుకొచ్చేత రాబోయేటువంటి ఇలాగా మాకు మా జ్ఞాతులకి వైరం వచ్చిందా, రాబోయే యుద్ధంలో నేను విజయాన్ని పొందాలని కోరుకోవచ్చు, లేకపోతే మరోటి కోరుకోవచ్చు, లేకపోతే ఏదోటి కోరుకోవచ్చు. అయితే ధర్మబద్ధంగా ఓ మాట అన్నాడు ఆయన. ధర్మానుకూలమైనది ఏది నీకు లభించకుండా ఉండదయ్యా అని చెప్పాడు. అయితే అటువంటి సమయంలో మాత్సర్యంతో మంచి మాటలుగానే మాట్లాడుతూ నిజాన్ని చెబుతూ ధర్మశీలుడైనటువంటి మా జ్యేష్ఠుడు అక్కడ ఉన్నాడా, ఆయనకి అతిథివి కమ్మన్నాడు. అంటే ఆయన్ని అనుగ్రహింప చెయ్యాలనేటువంటి సంకల్పం భగవంతుడు దుర్యోధనుడికి కల్పించాడు. ధర్మరాజును కూడా అనుగ్రహింపజేయాలి అనేటువంటి సంకల్పము దురాత్ముడైనటువంటి దుర్యోధనుడికి కల్పించాడనే చెప్పుకోవాలి. కానీ వీళ్ళ ఉద్దేశంలో ఏంటంటే ఇతను వెడతాడు శిష్యులతో, అక్కడ అడవుల్లో ఉన్నాడు, ఏమీ పెట్టలేడు కదా, అందువల్ల నేను కోపం వస్తుంది, శపిస్తాడు అనే ఉద్దేశంతో పాపం వీళ్ళు అడిగారు. యదాచ రాజపుత్రీ సా సుకుమారీ యశస్విని భోజయిత్వా ద్విజాన్ సర్వాన్ పతిశ్చ వరవర్ణిని విశ్రాంతా చ స్వయం భుక్త్వా సుఖాసీనా భవేద్యదా తదా త్వం తత్ర గచ్చేతా యజ్జనుగ్రహ్యత మయి. అయితే మళ్ళీ దీనికి ఒక కండిషన్ పెట్టాడు. అక్కడ సుకుమారి అయినటువంటి యశస్విని అయినటువంటి రాజపుత్రి ద్రౌపది ఉందయ్యా, ఆమె విప్రులందరికీ భర్తలకు భోజనం పెట్టి తాను కూడా భుజించి విశ్రాంతిగా సుఖంగా కూర్చున్నప్పుడు ఆ సమయంలో నాకు నా మీద కనుక మీకు ఏమాత్రం అనుగ్రహం ఉన్నా ఆ సమయంలో మీరు అక్కడికి వెళ్ళండి అన్నాడు. తథా కరిష్యేతి తత్ప్రీత్యేతి ఏవముక్త్వా సుయోధనం దుర్వాసా విప్రేందో యథాగతమగాత్తతః కృతార్థమపి చాత్మానం తథా మేనే సుయోధనః.
సరేనే, నీకు ప్రీతి కలిగించడానికి అలాగే చేస్తాను సుయోధనుడికి చెప్పాడు. ఆ బ్రాహ్మణోత్తముడైనటువంటి దుర్వాసుడు కూడా ఎలా వచ్చినాడు అలాగే వెళ్ళిపోయాడు. అప్పుడు సుయోధనుడు, నేను చాలా కృతార్థునయ్యాను, అందువలన ఈయన వెళ్తాడు అక్కడికి, వాళ్ళు ఏమీ ఈయనకి ఆతిథ్యం చేయలేరు, ఆయన శపిస్తాడు అనే ఆనందంతో వీడున్నాడు. కరేణ చకరం గృహ్య కర్ణస్య ముయితో భృజం కర్ణో విభ్రాతృ సైతం ఇచ్చువాచ నృపం ముదా. అతడు తన చేతితో కర్ణుని చేతిని పట్టుకుని చాలా సంతోషించట. కర్ణుడు కూడా తమ్ముడితో కలిసి ఉన్న రాజుతో సంతోషంగా ఇలా అన్నట్ట, దిష్ట్యా కామ సుసంవృత్త దిష్ట్యా కౌరవ వర్ధసే దిష్ట్యా తే శత్రువో మగ్రా దుస్తరే వ్యసన అన్నవే. కర్ణుడు అన్నాడు, దుర్యోధన, అదృష్టం కొద్దీ మన కోరిక నెరవేరింది, అదృష్ట కొద్దీ నువ్వు వృద్ధిని పొందుతున్నావు, అదృష్టం కొద్దీ నీ శత్రువులు దాటలేనటువంటి దుఃఖ సముద్రంలో పడిపోతున్నారయా, చాలా గొప్ప విషయమే ఇది అని అనుకున్నాడు. దుర్వాస క్రోధజేవహ్నౌ పతితా పాండునందనా స్వైరేవతే మహాపాపై గతా వై దుస్తరం తమః. ఆ పాండు కుమారులు దుర్వాసుని యొక్క క్రోధం వలన పుట్టినటువంటి అగ్నిలో మండిపోతారు. వాళ్ళు తాము చేసిన మహాపాపాల వలన దుస్తరమైనటువంటి నరకంలో పడిపోతారయ్యా అని చెప్పాడు. ఇత్తంతే నికృతి ప్రజ్ఞ రాజన్ దుర్యోధనాదయ హసంత ప్రేత మనసు జగ్ముస్వం స్వం నికేతనం. ఓ రాజా, కాపట్య నిపుణులైనటువంటి దుర్యోధనాదులు ఈ రీతిగా నవ్వుకుంటూ వాళ్ళు ఒకళ్ళొకళ్ళు మాట్లాడుకుంటూ బాగా జరిగింది ఆనందంతో సంతోష చిత్తులై తమ ఇళ్ళకి వెళ్ళారు అని వైశంపాయనుడు జనమేజయుడికి చెప్పాడు. ఇది శ్రీమన్ మహాభారతే వనపర్వణి ద్రౌపదీ హరణ పర్వణి దుర్వాస ఉపాఖ్యానే ద్విషష్ట్యధిక-ద్విశతమోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో ద్రౌపదీ హరణ పర్వం అనే ఉపపర్వంలో దుర్వాసుని ఉపాఖ్యానం అనేటువంటి 262వ అధ్యాయం పూర్తయిందని తెలియజేస్తూ స్వస్తి.